మానవుడు తన జీవితకాలంలో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, తను అనుకున్న లక్ష్యాల్ని విజయవంతంగా ఎలా పూర్తి చేయాలి, దీనికి మానవుడికి కావలసిన లక్షణాలేమిటి తదితర విషయాల్ని విదురుడు తన విదురనీతిలో వివరించాడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషికి తాను పరిష్కరించుకోలేని సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు రావచ్చు. తనలోని అన్ని శక్తియుక్తులు ఉపయోగించిన ఆ క్లిష్ట సమస్య పరిష్కారం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో నిరాశ ఎదురవుతుంది. నడి సముద్రం మధ్య చిక్కుకుని తీరం కనిపించిన రీతిలో కుంగిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనం మనసులోని ఏమి ఆలోచిస్తున్నామో వాక్తో అదే మాట్లాడాలి. వాక్తో ఏం మాట్లాడుతున్నామో కర్మ ద్వారా అదే చేసి చూపించాలి. ఆ శుభకర్మ ఫలితాలను సర్వత్రా దర్శించాలని సనాతనులు ప్రబోధించారు. త్రికరణ శుద్ధిగా ఏవైతే కర్మలను పవిత్రంగా ఆచరిస్తామో వాటిని సాధించడం చాలా సులభం. మన ఇతరులకు ఏదైతే చెప్తున్నామో అది మనం ఆచరించి చూపాలి. అప్పుడే వారికి మన మీద విశ్వాసం, గౌరవం కూడా ఏర్పడతాయి. సమాజంలో చాలా మంది పెద్దలు తమ నీతులు చెప్పడమే గాని ఆచరించడం లేదు. ఈ ప్రపంచంలోకి మన ప్రవేశము, నిష్క్రమణ రెండూ మధురంగా ఉండాలి అంటే జీవనం మరణం దేనికదే ఇతరులకు మార్గదర్శనం చేసే విధంగా ఉండాలి. జీవన విలువలు తెలిసి సన్మార్గంలో నడిచే వారికి అది ఒక అద్భుత వరంలా కనిపిస్తుంది. జీవితంలో సత్యాన్ని, ధర్మాన్ని ప్రేమించని వారికి ఈ జీవితం ఒక నరకంగా కనిపిస్తుంది. కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము ఈ 5 ఇంద్రియములు మనసును వక్రదారి పట్టిస్తూ ఉంటాయి. ఇటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదు. ఈ ఇంద్రియములకు లొంగిపోయిన వాడు ఎప్పుడూ కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు. వాటిని అదుపులో పెట్టుకుంటేనే కష్టాలని అధిగమించవచ్చు. మన జీవితకాలం చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎటువంటి విఘ్నం లేకుండా పనిని సాధించాలంటే ఇంద్రియములు అదుపులో ఉండాలి. మనకి మరణము ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేము. మనకి వృద్ధాప్యం వచ్చి రోగములు మొదలైనవి మీద పడినప్పుడు మనం అనుకున్న కార్యములను సాధించలేము. కాబట్టి మన జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకుని ఒంటిలో ఓపుకున్న సమయంలోనే ఆ లక్ష్యాలని సాధించాలని విదురుడు తెలియజేశాడు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెడ్ టీవీ మిస్టరీ.